ఈ మీరు మాట్లాడేటువంటి 7 మాటలు దేవా నేను వాటిని పట్టుకుంటున్నాను. దేవా మాకు జ్ఞానాన్ని దేవా నేను అనుకున్నాను అయోగ్యుడు ఏ జ్ఞానము లేదు. అసలు ఈ వాక్యం గురించి వివరించేటువంటి అర్హత అయినప్పటికీ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టినందుకే మీకు వందనాలు. మీరేటంతా మాట్లాడుతుంది దేవ మీరే పని జరుగుతుంది సూటిగా ఆ మాటల ద్వారా వాళ్ళకు వాక్యం అర్థమయ్యేటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. దేవ సమస్త మహిమానంతా ప్రభావం యేసుక్రీస్తున్నాము మీరు కూర్చున్నాము తండ్రి. ఆమె ప్రభు పేరిట కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ పాపర్లు దైవ సేవకులు బాలు గారికి అలాగే జోసఫ్ రంగాల గారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో ఏమైనా విశేషం గ్రహించారా మీరు? మాట్లాడినటువంటి అందరూ కూడా ఆడవాళ్ళే మాట్లాడారు, ఒక్కరు కూడా మగవాళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు, దేవుళ్ళు అంతగా జీవించలేరు మగవాళ్ళు. మాకేంటంటే రకరకాల సహవాసాలు అవి ఉంటాయి. ఉద్యోగానికి వెళ్తాం, అక్కడ ఉద్యోగాలు ఎవరి దగ్గరికి వెళ్తే ఏ పని చేస్తే అది ఏ పని చేస్తే ఆ పని మేము కూడా చేయవలసి వస్తుంది. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, రకరకాలుగా తిరుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడి కొరకు మేము హెచ్చరించలేము, అంతగా జీవించలేము. కానీ ఆడవాళ్ళు ఏంటంటే ఉద్యోగం చేసినా కూడా చక్కగా ఇల్లు వస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎక్కువ మంది ఇంట్లో ఉండే స్త్రీలు కాబట్టి దేవుడికి ఎక్కువ సమయం ఇవ్వడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. చక్కగా మాట్లాడే సమయం అంతా కూడా దేవుడితో మీరు గడపచ్చు. అందుకే ఇక్కడ కూడా మీకు ఎక్కువ అవకాశం ఆడవాళ్ళకి ఇచ్చారు. అయితే నేను మరి లోకానుసారంగా మాట్లాడితే నేను చాలా ఎక్కువగా మాట్లాడగలను. లోకానికి సంబంధించినటువంటి రాజకీయానికి సంబంధించిన మాట్లాడాలంటే నేను మాట్లాడుతాను. నేను టీవీని రియాక్ట్ చేశాను, కానీ దేవుని సన్నిధిలో నిలబడి బైబిల్ చదవమన్నా నేను చదవలేదు. ఎందుకంటే ఆయనలో జీవించట్లేదు, ఆయనకి ఒకే జీవించట్లేదు. కాబట్టి నేను మాట్లాడలేను. మీరు ఎందుకంటే నా ధైర్యం, మీరు అందరూ నన్ను అర్థం చేసుకుంటారు. నా మీద సెట్ అయ్యారు కాబట్టి ధైర్యంగా వచ్చి నేను ఇక్కడ నిలబడి చెప్పగలుగుతున్నాను. అలాగే మా మిస్సెస్ నాకు వాళ్ళు ఏమన్నారు, మీరు వెళ్ళి నిలబడండి, ఆయనే మీ డోర్ నింపుతారు, మీరు వెళ్ళి నిలబడండి, దేవుడు మీ ద్వారా మాట్లాడతారు, దేవుడే మాట్లాడతారని వాళ్ళు ధైర్యం ఇచ్చారు. అలాగే బాలు గారు కూడా ధైర్యం ఇచ్చారు. మరి ఆ మాటలు ఏమన్నా తప్పులుంటే మరి క్షమించండి, వినండి, అర్థం చేసుకోండి. మరి సిలువలో పలికినటువంటి దేవుడు పలికినటువంటి 7 మాటలు, ఈ 7 మాటలను కూడా కొంతమంది భక్తులు ఎలా వివరించారంటే ఈ 7 మాటలు కూడా ఇక్కడికి పరలోకానికి అది వంతెన లాంటివని 7 మాటలు ఒక భక్తుడు. అలాగే ఈ 7 మాటలు కూడా పరలోక రాజ్యానికి 7 మెట్లు అని చెప్పేసి భక్తుడు రాశారు. ఈ మాటలు 7 మాటలు కూడా ఉదయం ఆయన సిలువ 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువ మీద ఆయన వేదన చెందారు. 9 గంటలకి సిలువ వేశారు, 3 గంటల వరకు ఉన్నారు. అయితే 7 మాటలు పలికారు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద 7 మాటలు పలికారు. అందులో 3 మాటలు మనుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 3 మాటలు. ఒక మాట సెల్ఫ్ డిక్లరేషన్, ఆయనకైనా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు ఒక మాటకి. ఇంకో 3 మాటలు దేవుడితో మాట్లాడారు. ఆ 3 మాటలు మనుషులతో మాట్లాడిన మాటలు ఏంటంటే, ఒకటి దొంగతో మాట్లాడారు, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉందని. రెండో మాట తల్లితోని ఆదరణ, ఇదిగో నీకు కొడుకుని ఇస్తున్నాడు, ఈయన చూసుకుంటాడు అన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీతో ఆదరణ ఇచ్చేటువంటి మాట ఒక మాట. మూడవది దప్పి కొనుచున్నాను. ఈ 3 మాటలు కూడా మనుషులను ఉద్దేశించి మాట్లాడండి. అలాగే మరి సమాప్తమైనదని సెల్ఫ్ డిక్లరేషన్, ఇట్స్ ఫినిష్ అని చెప్పాడు. ఏంటి, నువ్వు నాకు అప్పచెప్పిన పనులన్నీ కూడా నేను ఫినిష్ చేశాను అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చాడు. ఇది ఒక మాట. ఇంకో 3 మాటలు దేవుడితో మాట్లాడాడు. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి ఒకటి, ఆత్మను అప్పగించుతున్నానని ఒకటి. అలాగా ఆ 3 మాటలు కూడా దేవుడితో మాట్లాడాడు. ఫస్ట్ మాట ఏంటంటే, అందరూ చక్కగా మాట్లాడారు, దీన్ని వివరించడానికి ఏమీ లేదు, కానీ పాస్టర్ గారు నా బాధ్యత అప్పచెప్పారు కాబట్టి అంతగా రాకపోయినా నేను చెప్తాను. మరి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క మాట నుంచి ఒక్కొక్క నిమిషం ఇచ్చి 10 నిమిషాల్లో నేను మొత్తం అన్ని కూడా క్లియర్ చేసేస్తాను.
ఫస్ట్ మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించని చెప్పేశారు. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అది ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అని చెప్పేసి సిలువలోని ఆయన అన్ని బాధలు పడుతూ కూడా మన గురించి ఆలోచించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ఈరోజు అటువంటి శ్రమంలో మనం కానుంటే ఎవరినైనా క్షమించగలమండి? క్షమించలేము. ఉమ్మేస్తే తిరిగి మళ్ళా మనం ఊరుకోగలమా? కొరడాలతో కొడితే మనం ఊరుకోగలమా? ఏదో రీతిగా వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి మనం చూస్తాం. కానీ ఆయన క్షమాపణ, ఆయన తండ్రికి విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ఏంటంటే ఇక్కడ మనం గమనించినటువంటి విషయం, ఆయన్ని మేకులు కొట్టేశారు, కాళ్ళుగా మేకులు కొట్టేశారు, కదలలేని స్థితి. అదే ఆయన బ్రతికి మామూలుగా ఉన్నట్లయితే వెళ్ళి ఏదో పని చేసుకుంటారు, ఎవరో బాగులేని వాళ్ళు బాగుపరుస్తారు, చనిపోయిన వాళ్ళని లేవదీస్తారు, ఇలాంటి పనులు చేస్తారు. కానీ ఆయన లేవలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రోజు లేవలేనటువంటి స్థితిలో నీవున్నా నేనున్నా ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే ప్రార్థన ఒకటి మనం మర్చిపోకూడదు. దేవునికి విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి. అది ఎంతో గొప్పది. మనం ఈరోజు క్షమించడం అనేది చాలా కష్టమైనది. మనిషి మరి క్షేమంగా సుఖంగా చక్కగా ఉండాలని అంటే ప్రధానమైనది అంటే క్షమించే గుణం ఉండాలి. ఇది లేకపోతే మన రోజు కూడా డ్యూటీ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే డ్యూటీలోకి వెళ్తాం, ఎవడో ఒకటి ఏదో అంటాడు, ఈ క్షమాగుణం లేకపోతే ఆడితో గొడవ అయిపోద్ది. ఇంకో దగ్గరికి వెళ్తాం, క్షమాగుణం లేకపోతే గొడవలు అవుతాయి, మనశ్శాంతి అన్నది ఉండదు. కాబట్టి మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే క్షమాగుణం. మనం ఇంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏంటి వాళ్ళు సిలువ వేశారు, గాయపరిచారు, ఉమ్మేశారు, అయినా ఇన్ని చేసినా సరే దేవుడు వాళ్ళని క్షమించమని చెప్పేసి మరి దేవుడికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మత్తయి 5:44 ఒకసారి చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హింసించే వారి వరకు ప్రార్థన చేయండి. కాబట్టి ఈ రోజు నుంచి అయినా సరే మనల్ని ఎవరో హింసించకపోయినా ఎవరో ఒకరి మీద ఏదో దాసం పెట్టుకుంటాం. ఇది మానవ నైజం. కాబట్టి ఇటువంటి విడిచిపెట్టి మనం హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి మరి దేవుడు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట. ఈ లోకంలో తొలగినది క్షమాపణ ఒకటే. ఆ క్షమాపణ కొరకు మనం ఎందుకో మనం పెరిగిలాడి ప్రార్థన చేసి ఆ క్షమాగుణాన్ని మనం పొంది ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి మన సంఘంలోనే కాదు, ఎక్కడ మన సంఘంలోనే కాదు, మరి మన సమాజంలో జీవిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి క్షమించే గుణం. ఎందుకంటే దీనికి ఎంత ప్రాధాన్యత అంటే మన పరలోక ప్రార్థనలోనే క్షమాపణ గురించి ఉంటుంది. పరలోక ప్రార్థనలోని ఏంటది? మా ఎడల అపరాధం చేసే వారిని క్షమించిన ప్రకారము మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించమని చెప్పేసి, అంటే క్షమాపణకి ఎంత ప్రాధాన్యత ఉంది. పరలోక ప్రాంతంలో కూడా ఇది ఉన్నది. మరి అలాగే రెండో మాట, దొంగతో పలికినటువంటి మాట, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవద్దండి, నువ్వు పరదేశం తిన్నప్పుడు అని అంటే నేను నీవు కూడా నాతో పరదేశంలో ఉందని చెప్పేసి మరి దేవుడు దొంగతో చెప్పాడు. దొంగకి దేవుడికి ఉన్నటువంటి పరిచయం ఎంతకాలం అండి? జస్ట్ ఆ రోజు చెరసాలలో ఉన్న రాత్రి వదిలేసి సిలువెక్కేశారు. ఏంటుంది? అందరూ దేవుడిని హింసించి దూషించిన వారిలోని ఆ దొంగ కూడా ఉన్నాడు, ఈ దొంగ కూడా ఉన్నాడు. ఎంత సమయం దేవుడితో గడిపాడు? నీవు నేను దేవుడితో ఎంతకాలం నుంచి మనం సంబంధం కలిగి ఉన్నాం? ఈరోజు నాకైతే 62 సంవత్సరాలు, అంటే ఇంచుమించు సుమారు ఒక చైల్డ్హుడ్ 5 సంవత్సరాలు తీసినా 57 సంవత్సరాలు మొక్కలు వేస్తున్నాడు, ఏదో రొట్టి అదే ఇస్తున్నారు, ద్రాక్షాలు తాగేస్తున్నాను. అయినా నాలో ఈ రోజు వరకు కూడా నాలో మార్పు రాలేదు. నువ్వు నేను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడితో సంబంధం కలిగి ఉన్నాం, సహవాసం కలిగి ఉన్నాం. కానీ ఆ దొంగ ఆ వేళ 9 గంటలకు సిలువేసి 3 గంటల వరకు సిలువ మీద ఉన్నారు. ముందు రోజు రాత్రి చెరసాలలో ఉన్నారు. ఈ రోజునే మరి దొంగలో ఎంత మార్పు వచ్చింది? ఈయన ఎంత గొప్పవాడని ఎలా తెలుసుకున్నారు? ఏంటి?
ఈయనలో క్షమించే గుణం ఉంది. ఈయన ఎంత హింసించినా, ఏం చేసినా, కొరడాలతో కొట్టినా ఈయన ద్వారా మేలు పొందారు. చచ్చిపోయిన వారు బ్రతికారు, కాళ్ళు లేని వారి కాళ్ళు, కళ్ళు లేని వారి కళ్ళు, చేతులు లేని వారి చేయి. ఇన్ని చేసినా సరే వీళ్ళందరూ కూడా దేవుడిని దూషించిన ఎంత మంచోడు, ఎంత గొప్పవాడు అని చెప్పేసి దేవుడు ఇచ్చినటువంటి ఆ సాక్ష్యం, ఆ క్షమాగుణం వల్ల ఈ దొంగ మారాడు. అటువంటి జీవితం నేను కలిగి ఉన్నామంటే ఈరోజు ఎవరైనా మనం క్షమిస్తున్నావా? ఇంకొకరిని ఏమైనా రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నావా? మనకి 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చాయంటే సంవత్సరానికి ఒక ఆత్మను రక్షించిన 20 సంవత్సరాలు అంటే 20 ఆత్మను రక్షించాలి. నా లెక్క ప్రకారం ఇప్పుడు నేను ఒక 50 ఆత్మలు, ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు, ఒక్క ఆత్మకు కూడా శుభాలు చెప్పలేదు. ఇలాంటి జీవితం జీవిస్తే మరి దేవుడు ఎంత బాధపడతాడు మన విషయం. ఆయన మన కొరకు నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన శిలువ మన మీద అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చెందించారు. మరి మనం ఏం చేస్తున్నాం? అలాంటి గొప్ప సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? లేము. మరి పేతురు 1:19-20 చదవండి. పేతురు 13వ అధ్యాయము 19-20. 1 పేతురు అండి, 1 పేతురు 3:19-20. దేవుని దీర్ఘశాంతము దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపి వెళ్ళగానే ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఏంటంటే పరదేశ్ అంటే నీతిమంతుల ఆత్మల యొక్క మరణాంతరం తర్వాత నీతిమంతుల ఆత్మలు అక్కడ విశ్రాంతి తీసుకుంటాయట పరదేశులని. దేవుడు ఈయన్ని పరదేశులకు తీసుకుని వెళ్ళిపోయాడు దొంగని. అక్కడి నుంచి చెరగా పట్టుకొని అక్కడి నుంచి మళ్ళా ఆరోహణం అయ్యి పరలోకానికి వెళ్ళాడు. ఇది 2వ వాక్యం. ఏంటంటే ఆత్మరూపిగానే ఇన్ని తీసుకుని వెళ్ళాడు. ఆత్మరూపిగా వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా దేవుడు సువార్త చేశాడట. మనం ఈరోజు మామూలుగా మనం సువార్త చేయలేకపోతున్నాం, ఎవరికి ఒక విషయం చెప్పలేకపోతున్నాం. ఏంటి దేవుడి గురించి చెప్తే మనకు నామత ఎవరు ఏమంటారో ఏంటని, మనకు బైబిల్ గురించి సరిగ్గా తెలియదు. ఏమైనా చెప్తే వాళ్ళు తిరిగి ఏమైనా ప్రశ్న వేస్తారేమో అన్నటువంటి భయం. నేనైతే ఆ భయమే నేను ఎందుకంటే ఈ మధ్యకాలంలో విమర్శ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు మరి యేసు ప్రభు దేవుడిని విజ్ఞాపనం చేయడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈయన క్షమించాడు, పాపం చేసిన స్త్రీని క్షమించాడు, నువ్వు వెళ్ళిపోని అన్నాడు. మరి ఇప్పుడు ఈయన క్షమించని చెప్పి సాయంత్రం ఏంటి? ఎందుకంటే నేను చేసిన పాపాలని ఆయన మోస్తున్నాడు కాబట్టి ఆయన బాగయ్యాడు. ఆయన ఈ భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడు తీయబడుతున్నాడు పాదిగా. కాబట్టి మరి ఆయన మన కొరకు అంత త్యాగం చేసినప్పుడు మనలో కూడా మార్పు రావాలి కదండి. కనీసం ఈ రోజు నుంచి మన జీవితంలోని ఎన్నో సంవత్సరాలు నేనైతే ఏమనుకుంటానంటే ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే అయిపోతే మారిపోదాం అని, ఇదిగో నూతన సంవత్సరం వస్తే మారిపోదాం, ఇదిగో క్రిస్మస్ నుంచి మారిపోతాం. అలాగా 60 సంవత్సరాల నుంచి ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా మరి చెప్పడానికి నాకు సిగ్గేం లేదు. నాలోని ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి, చెప్తున్నాను, మార్పు రాలేదు. కాబట్టి మనందరం కూడా ఒకసారి దేవుని యొక్క ప్రేమను మనం గుర్తరిగి ఆయన శిలువ మార్పై మన గురించి ఎందుకు ఆయన మరణించాడు అన్నది మనం గుర్తు చేసుకొని ఈ మాటను మనం జ్ఞాపకించుకుంటూ మనలోని మార్పు తెచ్చుకోవాలని మరి చెప్తాం. మరి 3వ మాట ఇదిగో తల్లి అని చెప్పేసి మరి ఆయన రెస్పాన్సిబిలిటీ, ఒక కొడుకుకి ఉన్నటువంటి బాధ్యతను అక్కడ శిలువ మీద కూడా ఉండి తన ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి శిష్యునికి ఆ బాధ్యతను అప్పచెప్పాడు. ఆయన చెప్తున్నాడు, ఆయనకి తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా ఈయన ఒక మెస్సీ కింద చూస్తున్నారు, యేసు ప్రభుని ఒక మెస్సీ కింద చూస్తారు. కానీ మరి అయితే మటుకు తన కఠిన గర్వం ఎన్ని బాధలు పడ్డది, ఎన్ని అవమానాలు పడి ఉంటుంది ఆ రోజు ఆ స్త్రీ. అలాంటి కొడుకు మరి చూస్తుండగా చనిపోతున్నాడంటే ఎంత ఆవేదనగా ఆవిడ గురైందో. ఈయన రెస్పాన్సిబిలిటీని చూడండి. మరి భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఈ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, గౌరవించాలి. అలా చేయని పక్షాన నీ తల్లిని కానీ తండ్రిని కానీ నువ్వేమైనా ఖర్చు ఏమైనా సతించినట్లుగా ఏమైనా మాట్లాడినైతే ఏమన్నారు? దోజ్ హూ curse their parent, father or mother
మస్ట్ డై అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్ అని. ఇంకా అందులో నో కాంప్రమైజ్, మేబీ డై, ఇంకా ఏమి లేవు, మస్ట్ డై. కనుక మరి ఆయన ఎంత రెస్పాన్సిబిలిటీ ఆయన చూపించాడు. బాధ్యత, తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి బాధ్యతను ఎంత చక్కగా చూపించాడు. ఈరోజు మన పిల్లలైతే ఇప్పుడు మనం అయితే చిన్నపిల్లలకు చెప్తున్నాం, నువ్వు పెద్దలను గౌరవించాలి ఇదని. మరి నాకున్న పెద్దలు నేను గౌరవించాను, వాళ్ళకున్న పెద్దలు నాలుగు గౌరవించాలి. ఇక్కడ మనం ఉన్నామంటే ఇది మనకు కాదు వాక్యము, చిన్నపిల్లలకి అని చెప్పేసి మనకు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మన తల్లిదండ్రులను గౌరవించాలా, భూమి మీద మన దీర్ఘాశ్రమంతో అవి జీవించాలనంటే మనకు తల్లిదండ్రులకు వీలైతాయి. ఆ రెస్పాన్సిబిలిటీని దేవుడు అక్కడ చూపించాడు, తల్లికి చూపించాడు ఆ రెస్పాన్సిబిలిటీని. మరి ఈరోజు మన తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ మనం అలా గౌరవిస్తున్నామా, మనం ప్రేమిస్తున్నామా అనేటువంటి వాళ్ళని ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన బాధ్యత. అని గౌరవించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. అని సన్మానించాలి తల్లిదండ్రులని. మరి అలా మనం చేస్తున్నామా? మరి దేవుడు పలికినటువంటి ఈ 3వ మాట ద్వారా మనం పెద్దల్ని ప్రేమించాలి. ఇది ప్రేమ వాక్కు, ప్రేమతోనే. ఆయన ఎంత బాధపడ్డాడు తల్లిని చూసి, అవి వదిలేసి వెళ్ళిపోతున్నా ఏంటి, ఎవరైనా అంతే కదండి. మరి అటువంటి స్థితిని నువ్వు నేను మనందరం కూడా కలిగి జీవించాలని చెప్పేసి మరి 3వ మాట చెప్తుంది. మరి 4వ మాట, ఏలి 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 లామా సబక్తా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితువని మరి ఆయన దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఆయన చెయ్యి విడిచేశాడు. ద వర్డ్ ఆఫ్ యాంగ్విష్, ఆవేదన, తీవ్రమైన ఆవేదనతో ఆయన మాట్లాడుతున్నాడు. నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేది తండ్రి, ఎందుకు విడిచిపెట్టేశాడు? నీ గురించి, నా గురించి, నీవు నేను చేసిన పాపాన్ని ఆయన ప్రధాన మీద తీసుకున్నాడు. ఆయన మోస్తున్నాడు ఆ పాపాన్ని. మరి దేవుడు విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందో తెలుసండి. ఈ లోకంలో మన బంధువులు విడిచిపెట్టేసిన, స్నేహితులు విడిచిపెట్టేసిన, ఎవరు విడిచిపెట్టేసిన ఆయన మనల్ని విడిచిపెట్టాడు. నీ తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను మరుగును విడుగును ఎడబాయను అని చెప్పేసి ముదిము వచ్చే వరకు ఎత్తి పట్టుకున్నానని దేవుడి వారికి వాక్యం సెలవిస్తుంది. అటువంటి దేవుడు మన చెయ్యి విడిచేస్తే ఎలా ఉంటుందండి? అలాంటి ఎడబాటు యేసుప్రభు అక్కడ పొందుతున్నాడు. కాబట్టి ఆయన ఆవేదనతోని, దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అక్కడ చూడండి, దేవుడు మరి అలాగా ఏంటంటే అది చెయ్యి విడిచిపెట్టేస్తున్నాడని చెప్పేసి మరి దేవుడు నీ పాపాలు నా పాపాల నిమిత్తము ఆయన పాపయ్యాడు. ఆయనకి పాపం అంటే ఏంటి తెలియదు, కానీ ఆయన పాపిగా సిలువలోని మరి భూమికి మరి ఆకాశానికి మధ్యలోని వేలాడదీయబడి ఆయన మరి ఎంతో వేదన చెందుతున్నాడు. మరి ఇంకో వాక్యం చెప్తానండి, కొంచెం తీర్చి చదవండి. యెషయా 53:6. యెషయా 53:6 ఈ వాక్యం ఒక్కటి చదవండి. అదేనమ్మా, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అలాగే స్టెఫన్ను మరి ఆయన కాపాడాడు, దావీదును కాపాడాడు. శ్రమలో నేను అతనికి తోడైంటానని 91వ కీర్తనలో చెప్పాడు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోని మరి వీళ్ళందరినీ కాపాడినటువంటి దేవుడు యేసుప్రభుని ఎందుకు కాపాడలేదు? ఎందుకంటే నీ పాపాలు నా పాపాలు ఆయన 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 మీద చేసుకొని చెప్పి ఆయన ఎడబాటు పొందుతున్నాడు, దేవుని ద్వారా ఎడబాటు పొందుతున్నాడు. మరి అయితే ఈ ఎడబాటు ఎలా ఉంటుందంటే ఎంత చెప్పాను కదండి, ఈరోజు నేను బాగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, నా స్నేహితులు ఉన్నారు, నా భార్య నాకు ఉంది, నా భర్త నాకు ఉన్నారని చెప్పేసి దేవుడిని విడిచిపెట్టి, దేవుని చెయ్యి విడిచిపెట్టి మన కాదు తిరిగి అనుకోండి. దేవుడు ఒక్కసారి మన చెయ్యి విడిచిపెట్టి కొట్టాడా, నోబడీ కెన్ సేవ్. మరి ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. ఆ ఉదాహరణకి ఒక చూడండి, న్యాయాధిపతులు 16:20. సంసోనుకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడికి సంసోను తోడుగా ఉన్నాడు, ఇద్దరు కలిసి మెలిసి ఉండేవారు. అప్పుడు సంసోను ఎలా ఉన్నాడు చూడండి, ఒకసారి చూడండి. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అన్ని కూడా జయించాడు.
గాడిద యొక్క దవడను పట్టుకొని ఫిలిష్తీయుని చెదరగొట్టుకొచ్చాడు. అంత బలవంతుడు సంసోను. అది చదవండి ఒకటి న్యాయాధిపతులు 16:20. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజుమ్ముకుందును అనుకునేను. అయితే యెహోవా అతను ఎడబాసిన అతనికి తెలియదు. చూడండి, మరి ఫిలిష్తీయుల్ని దవడ ఎముకని, గాడి యొక్క దవడ ఎముకని యుద్ధం చేసి ఆయన జయించినటువంటి సంసోను ఏం చేశాడు? అక్కడ పాపపు స్త్రీ దగ్గర ఉండి నాకేంటి తినమన్నాడు, తాగమన్నాడు, తిరగమన్నాడు. కాబట్టి ఈయన అన్ని ఎంజాయ్ చేసుకొని ఒక పాపపు స్త్రీ దగ్గర తను గడిపి దీనికి ఉన్నటువంటి రహస్యం ఏంటో ఆ రహస్యానికి ఆ మోతులని ఏంటంటే మనం ఈ లోక ఆశలకు మనం ప్రేరేపితం అయిపోతూ ఉంటాం. లోకాసులకి మనం ఆశలకి లోపడిపోతూ ఉంటాం. అక్కడ ఆ స్త్రీ దగ్గర ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు? పళ్ళు పీకేశాడు. ఆయన లెగిశాడు. ఫిలిష్తీయులు వస్తే నాకేమి విన్నారేంటి? దేవుడు తోడుగా ఉన్నాడు, బలం ఉండేది. ఇలాగ అన్నాడు, నేను చూసుకుంటాను, గట్టప్ప రమ్మనండి, నేను చూసుకుంటాను. కానీ ఏంటి, దేవుడు ఎప్పుడైతే ఎడబాసాడో ఏంటి నాకు శక్తి పోయిందేంటి, నేను ఇలా నిర్వీర్యమైపోతున్నాను ఏంటి అని అనుకొని అప్పుడు ఏం చేశారు? వాళ్ళకి పళ్ళు పీకేశారు. గానిగా ఎద్దుగా ఆ ఎద్దుని తీసేసి ఈయన్ని కట్టారు. ఎంత దౌర్భాగ్యం అండి! దేవుని బిడ్డ ఉండి దేవుడితో నడిచి దేవుడు ఎడబాటు రావడం వల్ల ఎలాంటి పరిస్థితి అందుకున్నాడు. అంటే ఈరోజు నువ్వు నేను అటువంటి దేవుడి ద్వారా మనం ఎడపాకూడదని యేసు ప్రభువే మన కొరకు ఆయన చెయ్యి పాపం విడిపించుకున్నాడు. మన కొరకు ఆయన దేవుని చెయ్యి విడిచేశాడు. అటువంటి పరిస్థితి ఈరోజు నువ్వు నేను కూడా పొందకూడదు. దేవుడు లేకపోతే ఈ లోకంలో ఎవరు లేకపోతే పర్లేదు, కానీ దేవుడు చెయ్యి విడిచిపెట్టాడో మన జీవితంలో ఎదుగుదల ఉండదు, మన జీవితంలో అనుకున్నది సాధించలేము, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఏమీ ఉండదు. కనుక మనందరం కూడా దేవుని చెయ్యి పెట్టి నడుచుకోవాలి. మన చెయ్యి దేవుడు, ఇప్పుడు మనం దేవుని చెయ్యి పట్టుకున్నామంటే ఈ లోకంలో నడుస్తున్నప్పుడు బోల్డ్ ఆకర్షణలు మనకు ఉన్నాయి. ఏ సినిమానో, శిఖరనో, అదనో ఇదనో అవి చూడగానే అటు ఆకర్షితుల వైపు దేవుని చెయ్యి విడిచిపెడతాం. కానీ దేవుడు మనం చేయి పట్టుకుంటే చివరి వరకు కూడా మనం తీసుకెళ్తారు. అట్టి స్థితిని మనందరం కూడా మరి యేసు ప్రభు పలికినటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం ఉంచుకుంటూ దేవుని దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా ఎడబాటు పొందకుండా మనం ఆయనతో భయభక్తులు కలిగి నిత్యము ఆయన సన్నిధిలో గోజాడి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నిత్యము కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి అలాగే బలను సమీపించాలి. బలని ఎలా సమీపిస్తున్నాము? నేను ఇంత చెప్పాను కదా, నేనైతే ఏదో ఆగదాయిగా సమీపిస్తున్నాను, ఇస్తున్నాను, తీసుకున్నాను. కానీ మీలో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు నుంచి అయినా సరే మారి దేవుడు మన కొరకు మరి ఈ మాటలన్నీ కూడా ఇలా చెప్పారు కదండి, పరలోక రాజ్యానికి మెట్లట. యేసు ప్రభు పలికినటువంటి ఈ 7 మాటలు కూడా పరలోక రాజ్యానికి మెట్టుడు, ఒక బంతిని అటువంటి. మరి వీటిని మనం ఎలా తీసుకుంటామండి? చిన్నప్పటి నుంచి కూడా పెట్టినాం. ఇందాక ఎవరో హర్షిత ఎవరో చెప్పారు, నిజమేనండి. ఒకసారి ఆలోచిస్తే బాగా వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే గుడ్ ఫ్రైడే వచ్చేసరికి కొంచెం ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి కఠినాతుడికి సరే 2 కన్నీటి చుక్కలు వచ్చేస్తాయి. కన్నీటి చుక్కలు వచ్చేస్తే ఆ రోజు ఈ శ్మశానికి అంతా శ్మశాన వైరాగ్యం వస్తుందా? ఈ గుడికి వచ్చినప్పుడు ఈ గుడ్ ఫ్రైడే రోజుని మనం ఈసీజీ క్రిస్టియన్స్ లాగా ఉండకూడదు. ఈస్టర్ అంటే ఈసీజీ అంటే ఈస్టర్, ఈ అంటే సి అంటే క్రిస్మస్, జీ అంటే గుడ్ ఫ్రైడే. ఈట్లుగా వస్తూ ఉంటారు, బట్టలు వేసుకొని శుభ్రంగా వచ్చి ఆ రోజు టెంట్లు కూడా వేస్తూ ఉంటారు. చర్చిల దగ్గర జనం ఎక్కువ వచ్చేస్తారు. మనం అలా ఈసీజీ క్రిస్టియన్గా కాకుండా నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం జీవించాలని మరి ఈ వాక్యము 5వ వాక్యం మనకి మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. 6వ మాట సమాప్తమైనది. 6వ మాట ఏంటంటే 6వ మాట సమాప్తమైనది. ఇట్ ఇస్ ఫినిష్డ్ అన్నాడు దేవుడు. ఏంటి సమాప్తమైనదండి? ఏంటి సమాప్తమైనది? ఆయన ఒక ప్రణాళిక చొప్పున ఇక్కడికి వచ్చారు. ఆ ప్రణాళిక అంతా కూడా సిలువలో పూర్తి చేసి ఇది ఫినిష్ అయిందని చెప్పేసి దేవుడికి చెప్తాడు. ఇది ఫినిష్డ్. ఏంటంటే విన్నారా, ఈ అపవాద కార్యక్రమాలను వాటిని కూడా మనం జయించడానికి ఆయన మనకు శక్తిని ఇచ్చాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. రోమ 10:4 చదవండి. సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం చదవండి. రోమ 10:4. నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఏది సమాప్తి అయినది?
ధర్మశాస్త్రమునకు సమాప్తి అన్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఇన్నాళ్ళు ధర్మశాస్త్రం అంటే ఏంటి? బలులు అయి ఉండేవి. యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చారో ఆ బలులు, మేకల బలులు, గొర్రెల బలులు, కోళ్ళ బలులు ఏమీ లేకుండా ఈ అన్నిట్లో మన పాపాల నిమిత్తం ఆయనే బలైపోయాడు. అంటే ఇవన్నీ కూడా నేను క్లియర్ చేశాను, నువ్వు నాకు అప్పచెప్పిన దాంతో కూడా నేను సమాప్తి చేశానని చెప్పేసి దేవుడు మరి యేసు ప్రభు దేవునికి విన్నవించుకున్నాడు. మరి ఇన్నారా ఏంటంటే మందిరంలోనికి మరి మనం డైరెక్ట్గా అక్కడ మరి వెళ్ళడానికి వీలుండేది కాదు. యాజకులు, ప్రధాన యాజకులు, ఆవరణము, తర్వాత యాజకులు వెళ్ళాలా, తర్వాత సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్తాడట మన పాపాల నిమిత్తము రక్త ప్రోక్షణ జరిగించడానికి. మరి అప్పుడు సమాప్తమైనది అన్నప్పుడు మరి పెద్ద శబ్దంతో అరిచినప్పుడు ఆలయపు తెర చిరిగిపోయిందట. అంటే దేవుడే చిట్టేశాడు. నీకు నాకు డైరెక్ట్ యాక్సెస్ దేవుడు కల్పించాడు. యేసు ప్రభు సిలువ మానిపోయి మరణించడం వలన డైరెక్ట్ యాక్సెస్. దెర్ ఈజ్ నో మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ సిన్నర్. పాపికి దేవుడికి మీడియేటర్ లేడు. ఇన్నాళ్ళు యాజకుడు వెళ్ళి ఇక పలానా చంటిబాబు ఎలా చేశాడు అలా చేశాడు నా గురించి రక్తప్రాసం చేసేవాడు. కానీ దేవుడు సిలువ మీద చేసినటువంటి సమాప్తం అయిందన్న మాటని ఇచ్చేసుకొని దేవుడు ఏం చేశాడు? తెరని అడ్డుగా తిప్పేశాడు, నిలువుగా తిప్పేశాడు. అంటే డైరెక్ట్ ఇప్పుడు మనం వెళ్ళొచ్చు దేవుడితోని. ఇది సమాప్తం చేశాడని చెప్పేసి మరి బైబిల్ ప్రకారం తెలియకొస్తున్నారు. మరి అది ఈ 6వ మాట 7వ మాట కూడా ఇది చెప్పి సమాప్తి అయినదని చెప్పి తండ్రి చేతికి ఆత్మ అప్పగించాడు. అంటే 7వ మాట కూడా అందులోనే కలిసి ఉన్నది, సమాప్తమై ఉన్నదని చెప్పి. ఏంటంటే ఈ 7 మాటలు కూడా 6 రోజులు కూడా సృష్టి చేశారు. 6 రోజులు సృష్టి చేసి సమాప్తమైందని చెప్పేసి ఆదికాండంలో ఉంటుంది చూడండి. 6 రోజులు చేసిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకొని ఆయన ఆత్మను అప్పగించారు. 7వ రోజుని విశ్రాంతి తీసుకొని ఆయన ఆత్మను అప్పగించారు. ఈ 7 యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలకి కూడా ఇది అర్థమని మరి కొందరు భక్తులు చెప్పారు. మరి నాకు దేవుడిచ్చినటువంటి ఈ చిన్న జ్ఞానంతోనే మరి 7 వాక్యాల గురించి వివరించి మేము ముందు పెడుతున్నాను. మరి నేనేమైనా తప్పుగా మాట్లాడినట్లయితే if I use any wrong mistake words, kindly forgive. మరి అందరూ కూడా నన్ను క్షమించండి నేను తప్పుగా మాట్లాడినట్లయితే. అలాగే మరి మాస్టర్ బాలు గారు అండ్ రంగారావు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గివింగ్ ఆఫ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ టు స్టాండ్ బిఫోర్ మై beloved gathering in the presence of God. All glory to God, sir. Once again, thank you very much, sir. Thank you very much for your valuable words.